ఏవిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 జూలై నెల 18వ తారీఖు శుక్రవారం. ఈరోజు తిథి అష్టమి, నక్షత్రం అశ్విని. రిక్త తిథి కనుక శుభ కార్యక్రమాల నిర్వహణకు అంత మంచిది కాదు ఈరోజు. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. మేషరాశి వారికి ఈ శుక్రవారం రోజున జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. మనస్సుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరుగుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. మీరు కూడా సంతోషంగా కుటుంబ సౌఖ్యాన్ని అనుభవిస్తారు. చతుర్థ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధిస్తారు. ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు. వ్యాపార అభివృద్ధి బాగుంది. లాభంలో రాహు సంచారం ఉంది. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. కొందరి పెద్దల సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. చతుర్థ భావంలో రవి సంచారం వల్ల కుటుంబంలో దుబారా ఖర్చులు, మీ ఆలోచనలు కొన్ని కలిసి రావు. అధికారులతో జాగ్రత్తగా మనస్పర్ధలు రాకుండా మాట్లాడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమ పిండి పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. వృషభ రాశి వారికి జన్మరాశిలో శుక్రుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. స్త్రీజన సహకారంతో విజయాన్ని సాధిస్తారు. ద్వితీయములో గురు సంచారము. కుటుంబంలో శుభకార్యాలు, కుటుంబ సభ్యులతో కలిసి కాలం గడుపుతారు. విద్యా సంబంధమైన విషయాలంతా మీకు అనుకూలంగా ఉంటాయి. తృతీయ భావంలో రవి సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. వ్యయములో చంద్ర సంచారం ఉంది. ఒక విషయంలో కాస్త అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని దర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. 1 కేజీ బియ్యం పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. మిథున రాశి వారికి జన్మరాశిలో గురు సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. పేరు ప్రఖ్యాతలు ఇనుముడింపు చేసుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో గౌరవాన్ని పొందుతారు. తృతీయ భావంలో కుజుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. భూవాహన లాభాలు అందుకుంటారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. లాభములో చంద్ర సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ సంతోషాన్ని కలుగజేస్తుంది. వ్యయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబ సౌఖ్యాన్ని, విందు వినోదాల్లో పాల్గొనే విధానాన్ని ఈరోజు మీరు ఎదుర్కొంటారు. ఆ రకమైన ఆనందాన్ని పొందగలుగుతారు. భాగ్యంలో రాహు సంచారం వల్ల తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దుబారా ఖర్చులు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమలా స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పండ్లను పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. కర్కాటక రాశి వారికి జన్మరాశిలో ఈరోజు బుధుడు సంచరించడం వల్ల కొందరి జనాల యొక్క సహకారం మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, చాలా పనులు సునాయాసంగా విజయాన్ని పొందగలుగుతాయి. దశములో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే విధంగా ఈరోజు మీరు పనిచేస్తారు. సంతృప్తికరమైనటువంటి పని విధానం మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. లాభములో శుక్రుడు సంచరిస్తున్నారు. స్త్రీజన సహకారంతో ఇంటా బయట సంతోషంగా కాలం గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. జన్మరాశిలో రవి సంచారం వల్ల తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది అధికారులతో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలను దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. సింహరాశి వారికి ఈరోజు దశమంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. ఒక విషయంలో సంతోషంగా కాలం గడుపుతారు. లాభంలో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సజావుగా ముందుకు సాగుతాయి. లాభంలో గురువు సంచరిస్తున్నాడు కనుక మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. అనుకోకుండా ఒక శుభవార్తను అందుకుంటారు. వ్యయములో బుధ సంచారం వల్ల మీకు రావాల్సిన ఆదాయం చేతికి అందదు, వాయిదా పడుతుంది. స్థిరాస్తుల నుంచి నష్టాలు జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తిని దర్శించండి. శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకోండి. 1 కేజీ ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. కన్యారాశి వారికి ఈ శుక్రవారం రోజున షష్టమంలో రాహు సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయాలు సాధిస్తారు. విదేశీ వ్యవహారాలు కూడా మీకు లాభసాటిగా ఉంటాయి. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తాయి. లాభంలో బుధుడు సంచరిస్తున్నారు కనుక వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు చేసేటువంటి పని, మీ బాధ్యత, శ్రమ, మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. అష్టమంలో చంద్ర సంచారం ఉంది. అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని దర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి.
బియ్యం పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. తులారాశి వారికి ఈరోజు షష్టమంలో శని సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వ్యవసాయ రంగంలో అధిక లాభాలు అందుకుంటారు. సప్తమంలో చంద్ర సంచారం వల్ల విందు వినోదాల్లో పాల్గొంటారు. మనసుకు నచ్చేటువంటి కొంతమంది వ్యక్తులు పరిచయం, వాళ్ళ కలయిక ఆనందాన్ని కలుగజేస్తుంది. లాభంలో కేతు సంచారం వల్ల నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు మీకు పుష్కలంగా ఈరోజు లభిస్తుంది. దశమంలో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపారాభివృద్ధి, తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు. పంచమంలో రాహు సంచారం ఉంది. దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు ఇబ్బందిగా మారుతున్నాయి. నీలం రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి దేవిని దర్శించండి. శ్రీ సూక్తం చదువుకోండి. ఎర్రటి పండ్లను పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ శుక్రవారం రోజున షష్టమంలో చంద్రుడు సంచరించడం వల్ల తండ్రి నుంచి ఒక శుభవార్త కానీ లాభాన్ని కానీ అందుకుంటారు. మనస్సుకు నచ్చే విధంగా కాలం గడుపుతారు. భాగ్యంలో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి కానీ తండ్రి నుంచి కానీ ఆదాయాన్ని అందుకుంటారు. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు రావడానికి అవకాశం ఉంది. దశమంలో కేతు సంచారం వల్ల మీ నిరాడంబరత, నిజాయితీ, మీరు పడేటువంటి శ్రమ, మీరు చేసేటువంటి కార్యక్రమాలకు నచ్చి అధికారుల అభినందనలు, భగవంతుని ఆశీస్సులు మీకు లభిస్తుంది. పంచమంలో శని సంచారం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రాదు. కొంతమంది పరివారి సహకార లోపం ఇబ్బందిగా మారుతుంది. కుటుంబపరమైనటువంటి ఖర్చులు అధికమయ్యే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని దర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. ఆవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల శుభం చేకూరుతుంది. ధనుస్సు రాశి వారికి తృతీయంలో రాహు సంచారం ఉంది. జన సహకారం బాగా ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తే అనుకూలంగా ఉంటాయి. నూతన ఉద్యోగాలకు అవకాశం ఉంది. సప్తమ భావంలో గురు సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని పొందుతారు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. అష్టమంలో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపార అభివృద్ధి బాగుంది. వ్యాపార విస్తరణ బాగుంది. ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకునే విధంగా కూడా ఈరోజు కనిపిస్తుంది. అష్టమ భావంలో రవి సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. మీకు కూడా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. ఆదిత్య హృదయం పారాయణం చేయండి. గోధుమ పిండి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. మకర రాశి వారికి తృతీయములో శని సంచరిస్తున్నాడు. ఇంటా బయట శుభకార్యాలు నిర్వహిస్తారు. పనివారి సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేసి మంచి ఫలితాలను అందుకుంటారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల సంతానం విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటుంది. ఆత్మీయుల కలయికతో ఆనందంగా కాలం గడుపుతారు. విందు వినోదాల్లో సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. అష్టమంలో బుధ సంచారం వల్ల అనుకోకుండా వ్యాపారాభివృద్ధి, నూతన అవకాశాన్ని అందుకుంటారు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. మీదైనటువంటి శైలిలో విజయాలను, లాభాలను అందిపుచ్చుకుంటారు. షష్టమ భావంలో గురు సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, జన సహకార లోపం, విద్యా సంబంధమైన విషయాలంతా ప్రతికూలంగా ఉన్నాయి. నీలం రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామివారిని దర్శించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. శనగలు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. కుంభరాశి వారికి తృతీయంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. అతి సునాయాసంగా గట్టి పోటీని ఎదుర్కొని విజయాన్ని సాధిస్తారు. చతుర్థంలో శుక్రుడు సంచారం ఉంది. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనడం, కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. షష్టములో రవి సంచారం వల్ల తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు. ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకుంటారు. అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొని మంచి అభివృద్ధిని సాధిస్తారు. ద్వితీయంలో శని సంచారం ఉంది. ఇంట్లో అశాంతికి, అధిక శ్రమకు, అధిక ఖర్చులకు అవకాశం కనిపిస్తుంది. మీ మాటల వల్ల అపార్థాలు. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. పరమేశ్వరుని దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. నేరేడు పళ్ళను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. మీనరాశి వారికి తృతీయములో శుక్ర సంచారం ఉంది. మీకంటే చిన్నవారి సహకారం మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. ఆత్మీయుల కలయికతో విందు వినోదాల్లో పాల్గొంటారు. అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. షష్టములో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయాలు సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. భూవాహన లాభాలు కూడా అందుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. పంచమంలో బుధ సంచారం వల్ల సంతానం విషయంలో మనస్పర్ధలు, అసౌకర్యాలు, ఆర్థిక సమస్యలు ఒక విషయంలో ఇబ్బందిగా మారుతాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. శ్రీ సీతారామచంద్రమూర్తిని దర్శించండి. శ్రీరామ రక్షాస్తోత్రం చదువుకోండి. 1 కేజీ కాయగూరలను పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులంటే మీరందరూ కూడా
ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.